హలో ఆలియా. నిఖిల్ యూ స్కౌండ్రల్, హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం వచ్చింది నా అన్నయ్యని కిడ్నాప్ చేయడానికి? నిన్ను వదిలిపెట్టను అని ఎన్నోసార్లు చెప్పాను నీకు, మా అన్నయ్యకి దూరంగా ఉండమని. కానీ నీకు మాటలతో చెప్తే అర్థం అవ్వదు కదా నీకు. ఇప్పటికీ అవకాశం ఉంది, మా అన్నయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. ఒకవేళ తనకి ఏదైనా అయిందనుకో, చిన్న ఘాటు పడినా సరే నిఖిల్, దెన్ ఐఎమ్ నాట్ గోనా లీవ్ యూ దిస్ టైం. ఇప్పుడు ఏం చేద్దాం? ఐ మీన్ ఈ ప్రజ్ఞ ఇంకా అక్కడ అభి ఏం చేద్దాం? నాకేమీ తను నిఖిల్, యు నో వాట్, నేను వాడిని వదిలి ఆగు, నా మాట విని. నీ మాట ఏది వెళ్ళెంతాను. తన కన్నయ్య నీకు ఏవి కాడు కదా, అందుకే నీకు ఏం బాధ అనిపించదు. జస్ట్ డోంట్ స్టాప్ మీ. నా బ్రెయిన్ ఎందుకు పనిచేయట్లేదు? అభిని బంధించి ఉంచడం వల్ల తన ప్రాణాల కంటే ఎక్కువ నా ప్రాణానికి ప్రమాదం. ఒక కత్తి వేలాడుతున్నట్టుంది. అది ఎప్పుడైనా నా పీకను కట్ చేసేయచ్చు. ఏదో ఒకటి చేయాల్సిందే. ఈ కత్తి నా పీకను కట్ చేయకముందే నేను పీక కట్ అవడం సంగతి తర్వాత ముందు ఆలియా నా రక్తం తాగేస్తుంది. హలో ఆలియా. నిఖిల్ యూ స్కౌండ్రల్, హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం వచ్చింది నా అన్నయ్యని కిడ్నాప్ చేయడానికి? నిన్ను వదిలిపెట్టను అని ఎన్నోసార్లు చెప్పాను నీకు, మా అన్నయ్యకి దూరంగా ఉండమని. కానీ నీకు మాటలతో చెప్తే అర్థం అవ్వదు కదా నీకు. ఇప్పటికీ అవకాశం ఉంది, మా అన్నయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. ఒకవేళ తనకి ఏదైనా అయిందనుకో, చిన్న ఘాటు పడినా సరే నిఖిల్, దెన్ ఐఎమ్ నాట్ గోనా లీవ్ యూ దిస్ టైం. మాటలతోనే సరిపెడతావా లేక ఏదైనా చేసేతుందా? వాట్? ఆలియా నా మాట జాగ్రత్తగా విను. నేను నీలాగా ఓవర్ స్మార్ట్ని కాదు, ఇంకా తన్నులాగా నేను ఇడియట్ని కాదు ఇప్పుడు అభిని వదిలిపెట్టడానికి. అయినా ఎవరి కోసం వదిలిపెట్టాలి? ఎందుకోసం వదిలిపెట్టాలి? ఎందుకోసమా? తను నన్ను కొట్టడానికే, తిట్టడానికే, ఆ తర్వాత నా నోటి నుంచి నిజం కక్కించి నన్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడానికే? చావాలనే అంత సరదా ఏమీ లేదు నాకు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. అభి తప్పించుకో ఇక్కడి నుంచి, లేదంటే ఈ రౌడీలు నిన్ను చంపేస్తారు. కానీ నేను చచ్చిపోకూడదు. నేను ప్రజ్ఞని కలవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో, కానీ దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే మేము దీన్ని నీ ఆఖరి కోరికగా భావించి నిన్ను చేసుకొనిస్తాం. ఇప్పుడు నువ్వు లోకం నుంచే ఫ్రీ అవుతుంటే ఇక ఇక్కడి నుంచి ఫ్రీ అయ్యి ఏం చేస్తావు? బాగా చెప్పావురా. ఇదిగో నా ఈ రామబాణం నీకు ఈ లోకం నుంచి శాశ్వతంగా విముక్తి కలిగిస్తుంది. నన్ను చంపుతావా? చంపైతే చంపు. నీకు తెలుసా నేనెవరో? రాక్ స్టార్ని. రాక్ స్టార్ అభి. నన్ను చంపారంటే మీరు ఎలా తప్పించుకుంటారు? చంపు. అసలు సమస్య నువ్వు. నాతో ఆర్గ్యూ చేయకుండా మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఈ ఇంట్లో ఉండడానికి తనెవరు హరి? నా పెద్ద కూతురు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో లక్ష్మికి కూడా అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే నీకంటే ఏంటమ్మా నువ్వు చేస్తుంది? అది వెళ్ళిపోతానని చెప్తున్నా దాన్ని కాళ్ళు పట్టుకుని ఆపాలని చూస్తున్నావు. ఈ కూటి గతులేని దాన్ని తీసుకొచ్చి నా కన్న కూతురని నా కంటగట్టాలని చూస్తున్నావా? రాజేశ్వరి, గంగని కూతురని నిరూపించడానికి నేను కూడా అవసరం లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే గంగకున్న అలవాట్లని, అది తినే తిండిని, నడిచే నడకని ఆగక్క, నువ్వు తొందరపడకక్క. ఆ వైదేహి తెలివిగా నిన్ను రెచ్చగొట్టింది. నువ్వు దాని మాయలో పడకు. పడితివో రేపు నువ్వు రోడ్డున పడతావు.
రేపు ఒకవేళ రోగం తగ్గాక బావకు జరగరంది ఏదైనా జరిగితే అన్నీ ఏం చేసిపోతే మనిషి దక్కడు, సొమ్ము కూడా దక్కదు. సత్యమ్మ చెప్పేది నిజం. ఇదన్నట్టు ఏదన్నా జరిగితే అత్తమ్మా, అత్తమ్మా, మర్యాదగా నీ నామినేషన్ వాపస్ తీసుకుంటావా లేదా? నమస్తే సార్. నమస్తే. ఎక్కడున్నారు? ఎవరినో రైట్ సైడ్ ఉన్న రూమ్లో ఉంచారు. ఇంకెవరైనా ఉన్నారా? 2 రౌడీలు ఉన్నారు సార్. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి, తిడితే తిట్టించుకోవడానికి నేను ఇన్నసెంట్ సిరిని కాను, కిల్లాడి నందికని. మీకు వెళ్ళండి. ఇది కళ కాదు, నిజం. ఒక్క నొక్కు నొక్కానంటే పుచ్చ పొగలుద్ది. ఏంటి ఎట్లా చేస్తున్నావు? నానమ్మ, ఏంటి 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 నానమ్మ నానమ్మ అని అరుస్తున్నావు? నానమ్మ పూజలో ఉన్నారు, ఇంకా అరగంట రారు. ఏంటి బెదిరిస్తున్నావా? సుచిత్ర, మన దగ్గర పనిచేసే వాళ్ళకి పెళ్లి జరిగితే 25 లక్షలు మనం ఆడపడుచు కట్నం కింద ఇవ్వడం పరిపాటి కదా? అవునత్తయ్య. ఉన్నట్టుండి ఉక్కిరి బిక్కిరి చేసేవారు నాకెందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా మేడం? చెప్పాను కదా ఆనవాయితీ అని. నీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ నీ మెళ్ళలో ఆ 3 ముళ్ళు పడగానే డబ్బు నీ ఇంటికి వస్తుంది, నువ్వు మా ఇంటికి రావడం ఆగిపోతుంది.